ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు నా నమస్సుమాంజనులు. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయింది ఈ రోజుతో. కానీ ఏ ప్రభుత్వం అని అనుకుంటున్నారు? మోడీ నా రాజకీయ అనుభవంతో అవగాహనతో చెప్తున్నాను. జ్యోతిష్యం సంబంధం లేదు. 350 నుంచి 450 వరకు రావచ్చు. కానీ ఈసారి మోడీ ప్రభుత్వంలో అందరూ ఊహించిన దానికంటే విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ఎలా అంటే అట్టడుగు వర్గాలకు వీధరీకాన్ని రూపుమాపటానికి కొన్ని కఠినమైనటువంటి చట్టాలు తీసుకోవాలంటే ఇంతకుముందు నేరస్తులకు చాలా సులభంగా తప్పించుకోవడానికి మార్గాలు అనేకం ఉన్నాయి. అవన్నీ లేకుండా ఇప్పుడు కఠినమైనటువంటి శిక్షలు నేరస్తులకు అయ్యేటట్లు, అలాగే అభివృద్ధికి ఏమేమి ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తీసేసి అభివృద్ధి పదంలో ముందుకు పోవడానికి అద్భుతమైనటువంటి చట్టాలు తీసుకొస్తాడు. అది ప్రజలకు కొద్ది మందికి బాధాకరంగా ఉండొచ్చు, కానీ భవిష్యత్ తరము అద్భుతంగా ఉంటుంది. నిజమైన రాజకీయ నాయకులు, నిజమైన రాజకీయ పార్టీ ఏదైనా సరే ఎలా ఉంటుందంటే, మామూలు రాజకీయ నాయకుడు తన రాబో ఎలక్షన్ కోసం పనిచేస్తాడు. నిజమైన రాజకీయ నాయకుడు యూత్ కోసము, భవిష్యత్తు కోసము, దేశ ప్రగతి కోసం పనిచేస్తారు. అలాగే యుద్ధం అంటున్నారు ఆజాద్ కాశ్మీర్ తీసుకోవాలని. అది చాలా తప్పుమాట. యుద్ధం అనేది ఎవరు మాట్లాడకండి. ఒక అణు బాంబు కలిగినటువంటి దేశాలతో యుద్ధం చేయడం అంటే ఆషామాషి కాదు. అటు చైనాతో కానీ, అటు పాకిస్తాన్ కానీ. ఎందుకంటే చైనాలో మనకు 64 అణుబాంబులు ఉంటే వాళ్ళకు 180 అణుబాంబులు ఉన్నాయి. పాకిస్తాన్లో 75 అణుబాంబులు ఉన్నాయి. ఇంతకుముందు అణుబాంబులు జపాన్లో హిరోషిమా, నాగాసాకిలో కాకుండా అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన దేశం నాశనం కావాలంటే 4 అణుబాంబులు, పాకిస్తాన్ నాశనం కావాలంటే 1 అణుబాంబు. కానీ అణుబాంబు యుద్ధం అనేది ఎవరికి జయం అనేది, అపజయం అనేది ఉండదు. కాబట్టి యుద్ధం గురించి మర్చిపోండి. ఎప్పుడైనా మన శాంతి కాముక దేశము, ఏదైనా శాంతి సామరస్యంతో ముందుకు పోవాలి. మీరు అడగొచ్చు అప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసినారని. ఆ యుద్ధం వేరే, మనం స్వాతంత్రం అప్పుడు కోల్పోయినటువంటి ఆజాద్ కాశ్మీర్ తీసుకోవడం వేరే. ఎలా పాకిస్తాన్ ఎప్పుడో పారి 4 ముక్కలుగా 4 దేశాలుగా మారిపోతాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో బలూచిస్తాన్, ఆజాద్ కాశ్మీర్, తర్వాత ఉత్తర పాకిస్తాన్, దక్షిణ పాకిస్తాన్ విడిపోవడానికి ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతున్నాయి. అది ఎప్పుడైనా జరిగిపోవచ్చు. మనం ముక్కలే దేశాన్ని మనం చూసుకోవాలా. దయచేసి యుద్ధం గురించి మాట్లాడకండి. దేశం అభివృద్ధి కోసం ఆలోచించండి. శుభం భూయాత్.